నెల్లూరు జిల్లా తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మత్స్యకారుల సంఘాల్లో చిచ్చు పెట్టారు టీడీపీ ముఖ్య నేతలు బీద మస్తాన్రావు సోదరులు. 6 నెలల కిందట అక్రమంగా చొరబడ్డ తమిళనాడుకు చెందిన 4 మరబోట్లను పట్టుకున్నారు ఆంధ్ర మత్స్యకారులు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉన్న మరబోట్లను 2 రోజుల కిందట రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లారు తమిళ జాలర్లు. ఇటీవల మరబోట్లను విడిపించేందుకు తమిళనాడు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. విడిచిపెట్టేందుకు ఆంధ్ర మత్స్యకార నేతలు నిరాకరించారు. మరబోట్లు తరలిపోవటం వెనుక బీద సోదరుల పాత్ర ఉందంటూ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీద సోదరుల ముఖ్య అనుచరుడు అబ్కాబ్ మాజీ చైర్మన్ పొలిశెట్టితో పాటు పలువురిపై దాడి చేశారు మత్స్యకారులు. ఇటీవల తమిళనాడు సీఎంని కలిసిన ఎంపీ బీద మస్తాన్రావు మరుసటి రోజే మరబోట్లను చోరీ చేయడంపై మత్స్యకారులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమిళనాడులో బీదాకి పలు హెచ్చరీలు వ్యాపార సంస్థలు ఉన్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ ఒత్తిడి వల్లనే బోట్ల చోరీకి బీద సోదరులు సహకరించారని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోట్ల చోరీ వ్యవహారంలో కావలి రూరల్ సీఐ పాపారావు హస్తం ఉందంటున్నారు మత్స్యకారులు. கிளாரிட்டா அங்க ஊர் பேரு அங்க பேர் சொல்லு. அது எங்க நடுவுரதா சொல்லு. அது ஆந்திரபாலம் ஊரு ஊரு அங்க பேரு జాలరెడ్డి. అది ఉన్నోడు சொல்லு. శెట్టి మేర్చి కడుతుంది శెట్టి. ఇంక ఎప్పుడు ఫోన్ చేసి చెప్పగలదు నేను 3 రూపాయలు వేయమరట. నిన్న ఫోన్ చేశారు. నిన్నవే ప్లాన్ నిన్నే ప్లాన్ ఎప్పుడు 1 మాసం మిన్న 2 మాసం మిన్నవా 2 మాసం మిన్న బోర్డు కింద చెప్పేసి నేర్లే ఎట్లేరా నేను మత్స్యకారులకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. లోకేష్ వ్యాపారం కోసం తమిళ బోట్లను వదిలిపెట్టారని ఆరోపించారు. బీద సోదరుల సమక్షంలో కుట్ర అమలు చేశారంటున్న కాకాని గోవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా సముద్ర తీర ప్రాంతాల మత్స్యకారుల జీవితాల్లో కలకలం సృష్టించింది కూటమి ప్రభుత్వం. అయితే తమిళనాడు నుంచి కూడా ఆంధ్ర జలాశయాల్లోకి ప్రవేశించినటువంటి 4 బోట్లను ఆంధ్ర మత్స్యకారులు నిలువురు నుంచి నిర్బంధించారు. అయితే వాటిని ఇటు మత్స్యకారులకే తెలియకుండా వదిలిపెట్టినటువంటి పాత్రలో కూటమి ముఖ్య నేతలు కూడా దాగి ఉన్నారని చెప్పి కూడా మత్స్యకారుల ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అందుకు కారకులైనటువంటి కొంతమంది టీడీపీ నేతలతో పాటు ఆ సంబంధించినటువంటి మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద కాపులను కూడా నిర్బంధించడం జరిగింది. దానిపైన మనతో పాటు స్పందించడానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. సరే, మత్స్యకారులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా తమిళనాడు బోట్లను వదిలిపెట్టారు. వాళ్ళ జీవితాల్లో పూర్తిగా కలకలం సృష్టించినటువంటి ఘటన ఉంది. దీని వెనకాల ఎవరున్నారు, మీకున్నటువంటి సమాచారం ఏంటి? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, లోకేష్ నేరుగా తీసుకున్నటువంటి మత్స్యకారేతర వాళ్ళు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకార కుటుంబాలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు తీర ప్రాంత ప్రజల్లో అల్లకల్లోలం రేగడం జరిగింది. అయితే పాపం మత్స్యకార కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఈ మిషన్ బోట్స్ అన్నీ వచ్చి నేరుగా వాళ్ళ అలలు దించేసి వాళ్ళ మీద దాడి చేసి అనేక సందర్భాలలో అల్లకల్లోలం చేసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మత్స్య సంపద అంతా దోచుకుపోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రాణాలకు తెగించి ఆ మత్స్యకారులే పాపం వెళ్ళి ఆ బోట్లను నిర్బంధించి వాళ్ళందరినీ కూడా ఆ బోట్లతో పాటు అక్కడ ఉన్నటువంటి తమిళ జాలర్లను కూడా తీసుకురావడం జరిగింది. ఉన్నటువంటి ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కోరిన మీదట మానవతా దృక్పథంతో జాలర్లను వదిలేశారు. కఠినంగా శిక్షించాలి కాబట్టి ఈ బోట్లు ఇక్కడే ఉంచాలని చెప్పడం జరిగింది. దానికి జిల్లా అధికార యంత్రాంగం కూడా స్థానికంగా ఉండేటువంటి నేతలు కూడా ఈరోజు ఇసుకపాలెం ఏదైతే ఉందో ఇసుకపాలెంకి సంబంధించి అది బీదా సోదరుల రవిచంద్ర మస్తాన్రావుకు సంబంధించినటువంటి ప్రాంతం. వాళ్ళు అక్కడ దానికి సంబంధించి ఒక పోలీసు ఇదన్నీ ఏర్పాటు చేసిన తర్వాత సిఐ గారు ఏం చెప్పాడు, లోకేష్ గారు వస్తున్నాడు కాబట్టి ఆయనకి అడ్డంగా ఉంటాయి ఆ బోట్లను ఇక్కడి నుంచి తొలగించండి అని చెప్పి ఒక వ్యూహాత్మకంగా లోకేష్ ఇచ్చినటువంటి సూచనల సలహాల పేరుకు ఇక్కడ బిఎంఆర్ వీళ్ళందరూ కలిసి దాన్ని ఒక పక్కకి తీసుకెళ్ళిపోయారు. అంటే ముందుగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి వీళ్ళ దృష్టి మరల్చడానికి తరలించారు. తరలించిన తర్వాత వీళ్ళు లోకేష్ మాట్లాడి డైరెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత బిఎంఆర్ దాంట్లో రంగప్రవేశం చేసి వీళ్ళు దానికి సంబంధించి గేర్ బాక్సులు మార్చడం, ఎందుకంటే అవి చాలా రోజుల క్రితం వచ్చాయి కాబట్టి ఒకేసారి ట్యాంకర్తో తీసుకెళ్ళి డీజిల్ ఫిల్ చేస్తే అనుమానం వస్తుందని రోజు కొన్ని వెహికల్స్ ఏర్పాటు చేసి వాటిలతో ట్యాంకర్లతో డీజిల్ తీసుకెళ్ళి ఆ బోట్లు నింపి వీళ్ళు ఎవరిని రానివ్వకుండా పోలీస్ కానిస్టేబుల్ని మేము చూసుకుంటామని చెప్పి మభ్యపెట్టి రాత్రికి రాత్రి ఆ బోట్లను తరలించి వేయడం జరిగింది.
ఇది మత్స్యకార కుటుంబాలకి ఒక కుదుపు లాంటిది. వెంటనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాపుల్ని కానీ, కాపుకు సంబంధించినటువంటి పిల్లల్ని కానీ వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఒక వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోలో ఆ వ్యక్తి స్పష్టంగా 3 పేర్లు చెప్పాడు. బీదా మస్తాన్ రావు గారు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. లోకేష్ వచ్చిన తర్వాతనే BMR ఫోన్ చేశాడని చెప్పాడు. కాబట్టి ఇది మేము మాట్లాడడం కాదు, వీడియో స్పష్టంగా ఉంది. తమిళంలో మాట్లాడినటువంటి వీడియోలో దాని అనువాదం స్పష్టంగా ఉంది. అతన్ని మత్స్యకారులు అడిగినటువంటి ప్రశ్నలకు ఎవరున్నారు, అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల జోక్యం ప్రమేయం ఉంది, BMR ప్రమేయం ఉంది. ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తున్నారు, నలుగురికి 10 లక్షలు ఇస్తానన్నాడని చెప్పాడు. అంటే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎంతోమంది BMRకి వాళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు కూడా, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఈరోజు మండిపడడానికి కారణం మా కష్టాన్ని, మా శ్రమని దోచుకుపోతున్నటువంటి వ్యక్తులకి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు మాటలన్నీ స్థానికంగా ఉన్నటువంటి నెల్లూరు నేతలు, ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కలిసి వంతపాడడం, వాళ్ళకి పోలీసులు సహకరించడం. వాళ్ళ చావుకు తెగించి పట్టుకున్నటువంటి బోటుని పంపించేటువంటి హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఎందుకు అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? అంటే మత్స్యకారులు అంటే అంత అలుసైపోయిందా ఈ ప్రభుత్వానికి, చంద్రబాబుకి, లోకేష్కి? మత్స్యకారుల జీవితాలకు విలువ లేదా? నారా లోకేష్ అదేవిధంగా చంద్రబాబు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ తమిళనాడు బోట్లను విడిచిపెట్టడానికి ఆదేశాలు ఇచ్చారని చెప్పి కూడా స్వయంగా మత్స్యకారులే చెప్పడం జరిగింది. న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ మత్స్యకారులకు అండగా నిలుస్తుందని చెప్పి కూడా మాజీ మంత్రి కాకన్ గోవర్ధన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్ సాక్షి.